నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పేదోడి సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారినా పేదల తలరాతలు మాత్రం మారటం లేదు. ఎన్నికలు వచ్చాయంటే చాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎరగా చూపి రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి పార్టీలు, నేతలు. ఆ తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా పాలకులకు ఏమాత్రం పట్టింపు లేదు. నల్లగొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ బాధితుల కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చని పార్టీలు, కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి ఈ ఇండ్లతో పేదలకు ఒరిగిందేంటి? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాలుగేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన సమితి కూడా ఏర్పాటైంది. ప్రస్తుతం మనతో పాటు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అన్న, చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి? ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో నిర్మాణం చేశారు. అంతకుముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టియాలని చెప్పేసి అనేక ఆందోళనలు చేసిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టి స్థలాలు ఇవ్వకుండా ఈ 3G+2 పెట్టి ఇస్తామని చెప్పారు. అప్పుడు దాన్ని ఇక్కడ 2017లో కట్టారు. 2017లో కట్టిన తర్వాత అది కొనసాగుతూనే ఉంది, పూర్తి చేయట్లేరు. 2020 వరకు ఇది కొనసాగిన పరిస్థితి 2021 దాకా కట్టింది. అయితే మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అవి పంపిణీ చేయాలి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఆందోళన చేసినాం. ఆందోళన చేసిన ఫలితంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాటరీ సిస్టమ్ ద్వారా మొత్తం నల్గొండ పట్టణంలో మొత్తం లబ్ధిదారులందరినీ దరఖాస్తులు స్వీకరిస్తే సుమారు 9,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులోంచి ఎంక్వైరీ చేసి ఒక 3,000 మందిని అర్హుల జాబితా ప్రకటించడం జరిగింది. 3,000 అర్హుల మంది నుంచి ఈ లాటరీ ద్వారా లబ్ధిదారులు అన్ని ఏరియా వైజ్గా వార్డుల వారీగా కేటాయించి ఫంక్షన్ హాళ్లలో మొత్తం వార్డు కింద అని చెప్పి లాటరీ ద్వారా లబ్ధిదారుల లిస్టులన్నీ లాటరీ ద్వారా ఎంపిక చేయబడింది. అందులో 423 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 130 మందిని వివిధ అధికారుల ద్వారా, ఎమ్మెల్యే, మంత్రి, తర్వాత కలెక్టరు, వివిధ అధికారుల ద్వారా రికమెండేషన్ ద్వారా 123 మందిని తయారు చేశారు. 420 మందినేమో ఈ లాటరీ ద్వారా తయారు చేశారు. అట్లా 552 మంది లబ్ధిదారులను మొత్తం లిస్టు తయారు చేసి ఆ లిస్టుని ప్రకటించడం జరిగింది. అయితే ఆ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రొసీడింగ్ ఆర్డరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చే టైంకి ఎన్నికల కోడ్ రావడం ద్వారా దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దీని మీద ఈ ప్రకటించిన లిస్టు మీద ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పేసి కూడా మేము 2024 డిసెంబర్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన చేపట్టాం. అది చూస్తున్నామని చెప్పి అంటున్నారు. మౌలిక వసతులు కల్పించిన తర్వాత చేస్తామని చెప్పి కొంత ట్యాంక్ ఒకటి, సెప్టీ ట్యాంకు, తర్వాత మంచినీళ్ళ ట్యాంక్ ఒకటి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని పనులు స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ ఎక్కడిదక్కడ వేసిన పరిస్థితి ఉంది. మొత్తం శిథిలావస్థకు 2007 అంటే దాదాపు 2017 అంటే 9 సంవత్సరాలుగా వస్తుంది ఈ నిర్మాణం ప్రారంభమయ్యి. మొత్తం అద్దాలు పగిలిపోయినాయి, కరెంటు మొత్తం పోయింది. మొత్తం శిథిలావస్థకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎంపిక చేసినటువంటి అధికారులు, కలెక్టరు, తర్వాత ఎమ్మెల్యే, మంత్రులు చేసినటువంటి 123 మంది లిస్టు, అదేవిధంగా లాటరీ ద్వారా ఎంపిక చేసినటువంటి 423 మంది ఆ లిస్టు రెండింటిని ఆ పేర్ల ప్రకారం వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. త్వరలో ఈ మౌలిక సదుపాయాలు కల్పించి గృహప్రవేశాలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు, అక్కడ అసలు పాలకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది ఎప్పుడైతే ప్రారంభమైందో, నేను ఈ ప్రాంతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని శంకుస్థాపన చేశారు. 2017లో 23 వరకు ఇది కొనసాగింది. 23లో సంబంధించిన ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు పోరాట ఫలితంగా ఒక 5 రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర
రిలే నిరాహార దీక్షలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ఎమ్మెల్యే కానీ మొత్తం వార్డుల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని కెమెరాలు పెట్టి లాటరీ తీసేయడం జరిగింది. తర్వాత ఈలోపు 2019 ఏదైతే వచ్చిందో ఆ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సుమారు ఇప్పుడు 25 నెలలు అవుతుంది. మేము డిసెంబర్ 2024 నుంచి మెమోరాండాలు ఇచ్చుకుంటూ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇస్తాము, వాళ్ళకే ఇస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడైతే సెప్టెంబర్ అక్టోబర్లో మొన్న సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇది కూడా ఏం చేశారంటే ఇక్కడ మొత్తం కూడా 552 మంది ఎమ్మెల్యే కానీ ఇతర సంబంధించిన 121 మంది ఉంటే మిగతా వాళ్ళు ఉంటే ఆ 121 మందిని మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పాత వాళ్ళ పేర్లు తీసేసి అది ఫైరోదారులు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా సరే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్తోని అనేక రూపాల్లో ఆందోళన చేసినాం. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడ చేయడం వల్ల ఆ రోజు కలెక్టర్ గారు ఒక 2 కోట్ల రూపాయలతోని ఇక్కడ సెప్టిక్ ట్యాంకు, అదేవిధంగా ఇక్కడ ఓవర్ ట్యాంకు, మంచినీళ్ళ సంపు ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు. మిగతా సంబంధించింది అద్దాలు కానీ ఇక్కడ మొత్తం కూడా ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి ఉన్నది. అనేక మంది పేదలు సంవత్సరాల తరబడి కిరాయిలలో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనేక మార్లు మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం. అయినా వాళ్ళు చూస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మొన్న 3 నెలల కింద మళ్ళీ రీఎంక్వైరీ చేశారు, ఇల్లులు తిరిగారు. అటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు ఇల్లులు తిరిగి పోయి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఒక లిస్టు తయారు చేశాం, దాని ప్రకారం ఇస్తామని చెప్పారు. ఈ వచ్చిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులలో వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా వృద్ధులకు కూడా కేటాయిస్తామని చెప్పేసి దాని ప్రకారంగా లాటరీని ద్వారా అని చిట్టీలన్నీ తయారు చేసి పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కానీ ఇక్కడున్న నల్గొండ పట్టణంలో ఉన్న పేదలకు ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి ఈ మంత్రి గారికి కానీ ఇక్కడున్న కలెక్టర్ గారికి కానీ లేదు. మాకు తెలుసు, మేము చేస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు పడుతున్న ఇబ్బందులు సాలిసాలని కూలీతోని బతుకు భారం అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ స్పందించి వెంటనే వీళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని ఏడలో మళ్ళీ మా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. వాళ్ళకి ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్గా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 4 ఏళ్ళుగా కూడా వీళ్ళ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళ ఉద్యమం కూడా కొనసాగుతుంది. అయినా పేదలకు ఒరిగిందేమీ లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా తమ ఉద్యమం ఆగదని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులు ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా పట్టాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చారు. ఇక ప్రభుత్వం మారడంతో కథ మళ్ళీ మొదలుకొచ్చింది. ప్రస్తుతం మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇండ్లు వచ్చాయా మీకు? రాలేదండి. ఇంతవరకు మాకు ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మాకు ఇండ్లు ఇవ్వలేదు. అసలు కిరాయిలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక మాకేం గవర్నమెంట్ జాబులు ఏం లేవు. మేము రోజువారీ కూలీలమే. చాలా కష్టం అవుతుంది. ఇస్తామంటున్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదండి. మాకు పట్టాలు ఇవ్వలేదండి ఇంతవరకు. ఓన్లీ డ్రాలో పేర్లు తీశారు. మీకు ఇస్తాం, మీ ఇండ్లు మీకు ఇస్తాం, ఇగో ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 7 సార్లు ఎంక్వైరీ చేసిరు. 7 సార్లు ఎంక్వైరీ చేసిరు. ఇస్తున్నాం, ఇగో వస్తున్నాము, చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఎలాంటివి అయితే మాకు ఇవ్వలేదు. 2 సార్లు వచ్చింది ఇక్కడికి వచ్చినాం మేము. 2 సార్లు వస్తే మీ ఇండ్లు మీకు ఎలాగైనా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు, పట్టాలు ఇవ్వలేదు. మేమంతా లాటరీలో వెళ్ళిన లబ్ధిదారులమే మేమంతా. మీరు చెప్పండి అమ్మా, మీకు పట్టాలు ఇచ్చారా? మీకు ఇవ్వడం ఇవ్వలేదు, లాటరీలో తీశారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇస్తామన్నారు. ఎంక్వైరీ కూడా చేశారు మొన్న ఎలక్షన్స్ ముందు. ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. ఇస్తామని మేమైతే ఎదురు చూస్తున్నాం. ఇవ్వకుండా ఇట్లా కాలయాపన అయితే చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఇట్లా? మేము ఒక 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము లబ్ధిదారులం. డ్రాలో వెళ్ళింది మాకు. డ్రాలో వెళ్ళినాక సంవత్సరం తర్వాతకి ఇస్తామని ధర్నా చేసినాం క్లాక్ టవర్ దగ్గర. అక్కడ ధర్నా చేసినాం, ఇస్తాం మీరు వెళ్ళిపోండి అన్నారు. క్లాక్ టవర్ దగ్గర చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేసినాం, ఆర్డీఓ దగ్గర చేసినాం.
నవంబర్ 26 వరకు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ లోపు ఇచ్చేస్తాం అన్నారు, కానీ ఇంతవరకు అయితే మాకు ఇల్లులు ఇవ్వలేరు. ఇస్తారో ఇయ్యరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. అన్ని పనులు అవుతున్నాయి కానీ మా పనులు మాత్రం జరగట్లేవు. 552 మందికి మాత్రం ఎదురు చూస్తున్నారు. చాలా నిరుపేదలు ఉన్నారు, వాళ్లకు సాయం చేయాలని మేము అడుగుతాం. చెప్పమ్మా, మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి? మేము పోయినామండి, అందరం పోయినాం. పోయి చేసినా కూడా వాళ్ళు ఇస్తాం అంటారు. పేపరు ఇగో ఇస్తున్నాం అవే ఇస్తాం అంటుర్రు, ఇస్తలేరు. ఎప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడల్లా మీకెందుకు, మేము అన్నీ కంపల్సరీగా అయిపోయినాయి, మేము చేస్తాం, మీరు పరిశ్రమ కాకురి. మీరు ఆ ఇండ్లకు కూడా వచ్చినాం, మేము పాలు కూడా బొంగించుకున్నాం, ఇస్తామని చెప్తాలకే మీరు వెళ్ళిపోండి, మీకు ఇస్తాం, పట్టకాయతాలు చేస్తాం అని చెప్పిర్రు. పట్టకాయతాలు ఇస్తామని ఇవ్వలే. ఓట్ల కాడికి రాకముందే మేము ఎందుకు రేపు మాపై ఇస్తామను ఓట్ల దిగబడ్డది. ఓట్లు పడ్డాక ఇస్తామన్నారు. ఓట్లది కూడా ఇవ్వలే. మళ్ళీ ఓట్లు పడ్డాయి, మళ్ళీ ఇవ్వలే. ఇంతవరకు తిరిగి ఎండ అనక బుగ్గనక తిరిగి మేము చాలా కష్టపడుతున్నాం, కానీ మాకైతే ఇంతవరకు ఇవ్వలే. సో ఇది మొత్తానికైతే ఆశల పల్లకిలో లబ్ధిదారులను ఊరేగిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారులు కూడా ఎంపిక చేశారు. ప్రభుత్వం మారాక మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా వీరు పోరాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా తమకు ఇల్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా తమకు న్యాయం జరుగుతుందంటే ఇప్పటివరకు కూడా పోరాటం తప్ప తమకు ఒరిగిందేమీ లేదనేటువంటి ఆవేదన వినిపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పేదల తలరాతలు మారడం లేదు అనడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారం నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రంలో అంటే ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత ఇలాకా ఇది. ఇక్కడ కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను చూడొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత ఇలాకాలను ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలా అని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పనితనాన్ని అస్సలు తప్పు పట్టని అవసరం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 30 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి మనం చూడొచ్చు. 4 ఏళ్లుగా కూడా ఇటు పేదలకు ఊరిస్తూ కూడా శిథిలావస్థకు అవుతున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ పాలు పొంగకుండానే ఇక్కడ మొత్తం కూడా భవనం శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆల్రెడీ అద్దాలు కూడా పగిలిపోయినటువంటి దుస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది దాదాపు అంటే ఒక్కో బెడ్రూమ్ 5,40,000 వ్యయంతో 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇక్కడ నిర్మించారు. 4 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 4 ఏళ్ల కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇవ్వలేదు. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాటరీ పద్ధతి ద్వారా కూడా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ పెండింగ్లో పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనైనా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయనుకుంటే మాత్రం మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారు తప్పించి ఇక్కడ పేదలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ పేదలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా కూడా ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఆ ఇండ్లు ఇచ్చినట్టయితే దాదాపు 552 కుటుంబాలకు లబ్ధి చేరుతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఊరిస్తున్నారే తప్ప ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమాత్రం లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇల్లు శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అద్దాలు పలిగిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్ కూడా మొత్తం కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రాంతం మొత్తం కూడా పోకిరీలకు అంటే పనిపాట లేని పోకిరీలకు సేఫ్ జోన్గా, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఎందుకు పనికిరాకుండా పోతా ఉన్నాయి.
ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప పేదలకు ఒరిగింది ఏమీ లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే మనం చూసుకోవచ్చు ఇటువంటి ఈ తాగుబోతులకు, అదేవిధంగా ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఇది అడ్డగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఎకరాల్లో కూడా 30 కోట్ల నిర్మాణంతో నిర్మించినటువంటి త్రిబుల్ స్టోర్ బిల్డింగ్ 3 అంతస్తుల నిర్మాణం జరిగింది. ఇక్కడ చాలా కోట్లతో నిర్మించినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు సాయంత్రం కాగానే, చీకటి కాగానే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఇక్కడ తాగుబోతులు ఇక్కడ తాగి ఇటువంటి సీసాలు పడేస్తుంటారు. మనం చూసుకోవచ్చు పైన ఆ డోర్ ఉంది, ఆ డోరు తెరిచే ఉంటుంది. ఈ డోర్ తెరిచినటువంటి కారణంగా కూడా రాత్రి వేళల్లో కూడా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారని కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటు మధ్యాహ్నం వేళల్లో ఇటు పేకట రాయలకు కూడా ఇది సేఫ్ జోన్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే 4 ఏళ్ళగా కూడా ఇదే వ్యవహారం ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విధంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఏమైనా పేదల తలరాతలు మారుతాయనుకుంటే అది కూడా లేని పరిస్థితిని ఉందని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. పేరుకు చూస్తే అద్దాల మేడను తలపిస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి పైన పటారం లోన లొటారం అన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ఇటు పాలకులు పట్టించుకోవడం లేదు. కారణంగా ఇటు పూర్తిగా ఈ భవనం మొత్తం కూడా శిథిలావస్థకు చేరింది. కొద్ది రోజుల్లో కూడా పూర్తిగా ఇటు ఆ డోర్లు కూడా ఉండని పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. ఇటు ఆకతాయిలు ఇటు అద్దాలు కూడా పగలగొడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా ఏళ్ళుగా కూడా ఇట పేదలకు తమకు ఇండ్లు ఇవ్వాలని ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఆ భవనం శిథిలం అవుతుంది తప్ప ప్రభుత్వంలో చలనం రాని పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అర్హులను ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వారు అర్హులుగా ప్రకటించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఇక్కడ వ్యక్తమవుతా ఉంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ప్రజా సంఘాలే కాదు బీజేపీ కూడా పోరాటం చేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ నేత పిల్లి రామరాజు యాదవ్ అంతా ఉన్నారు. అన్న చెప్పండి, ఎలక్షన్లు వచ్చాయంటే చాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళదే మేనిఫెస్టోలో పెడతారు, ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాజకీయంగా పేద ప్రజలను వాడుకోవడము, ఓట్లు వేయించుకోవడం తప్ప మరి పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అల్లుడొస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డొస్తే ఎక్కడ ఉండాలని చెప్పేసి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి మాటిచ్చి 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి 524 ఇండ్లను 30 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మరి ఇప్పుడు పూర్తయి కూడా 5 సంవత్సరాలు కావస్తుంది, 4 నుంచి 5 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ఈ ఇండ్లను మరి గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేసిండు అంటే ఎన్నికలు పోయినప్పుడల్లా, స్థానిక సంస్థలు ఎన్నికలు పోయినప్పుడు కానీ ఆయన ఎలక్షన్ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము ఆడ ఉన్నాయని చెప్పేసి చెప్పడం తప్ప మరి దాన్ని వాడుకోవడమే. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాడుకొని ఓట్లు వేయించుకున్నారు తప్ప పేద ప్రజలకి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వము, గత ఎమ్మెల్యే డ్రా చేసి వందలాది మంది ప్రజల్ని ఉరుకులు పరుగులతోని అప్లికేషన్స్ తీసుకొని డ్రా సిస్టంలో వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఇలా లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇదే నల్లగొండ నియోజకవర్గంలో పొనుగోడు చూసుకున్నట్టయితే పొనుగోడు కానీ, అదేవిధంగా అన్నారెడ్డిగూడెం కానీ, అదేవిధంగా తిప్పర్తికి పోతే తిప్పర్తి బైపాస్లో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. అంటే దాదాపు ఈ నిర్మాణం పూర్తయి కూడా 5 సంవత్సరాలు కావస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ డోర్లు కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇక్కడ కనీసం 524 ఇండ్లు ఈడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఇక్కడ కావలసిన మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అదే కార్పొరేషన్ ఎలక్షన్లో ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉదాహరణకి మా వార్డుకు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి మీ అందరికీ ఇస్తామని చెప్పేసి మాటిచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎలక్షన్ రాగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్ల పేరు కానీ చెప్పడము, గత ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోని ప్రజలను వంచడం తప్ప ఒరిగింది ఏం లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. పేద ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి 524 ఇండ్లు ఇమ్మీడియట్లీ మరి ఎవరైతే ఆ రోజు గత ప్రభుత్వంలో డ్రా చేసినటువంటి లబ్ధిదారులు పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళకు అలాట్మెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ
రెండేళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తికి ఇవ్వని పరిస్థితి దాపురించింది. ఇలా డబల్ బెడ్రూములు నిర్మాణం అయినప్పటికీ గత ప్రభుత్వంలో పేదవానికి అదృష్టంతో లాటరీ పెట్టి వాని అదృష్టాన్ని పరీక్షించి మరి అక్కడ అర్హులైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హుల లిస్టు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదకి ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఉండడం దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళి ఏ రాష్ట్రానికైనా ఎన్ని లక్షల ఇండ్లకైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉంటే ఈ తెలంగాణలో మరి పోరాటం చేసి అనేక మంది అమరులై మనం సాధించుకున్న తెలంగాణలో ఒక నిరుపేదకు ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏ నిరుపేదకు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ ప్రభుత్వాల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ తిప్పుకొని పేద ప్రజలను మోసం చేసి వంచినందుకు మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలు పట్టం కట్టి ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క నిరుపేదకు డబల్ బెడ్రూమ్లు కేటాయించలేని బలహీన స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. ఏవైతే డబల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మాణం అయ్యి శిథిలావస్థకు చేరుకుంటున్న ఇండ్లను వెంటనే కేటాయింపు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు పేద మధ్యతరగతి వర్గాలకు అన్ని రకాలుగా ఈ దేశంలో ఏ ఒక్క భారతీయుడు ఇల్లు లేకుండా ఉండే ఉద్దేశంతో సంకల్పంతో లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది. పేద ప్రజల్ని వెంటనే ఇండ్లను కేటాయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే పేద ప్రజలకు పంచే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పాలకులకు గుర్తొస్తాయని కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చేటప్పుడు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఊరు ఇవ్వడం, తర్వాత ఉసూరు మనిపించడం వంటి పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తుందంటే అక్కడ ఇంజనీర్లకు అనుభవం, అర్హత, అవగాహన ఈ 3 బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వీళ్ళ అవగాహన చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. దాదాపు ఒక్కో బెడ్రూమ్కు 5,40,000 రూపాయలు వెచ్చించారు. కానీ 4 ఏళ్ళు తిరగకుండానే పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎంత ముఖ్యమో కూడా ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగా కాకుండా కూడా విరుద్ధంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది అనడానికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం మనం కళ్ళకు కట్టినట్టు కూడా చూపిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇది 5,40,000 రూపాయలు వెచ్చించి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. చూసుకోవచ్చు. హాల్ నుంచి మనం కిచెన్ వైపు వచ్చాం. ఇది ఒక బెడ్రూమ్, అదేవిధంగా ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఆ బెడ్రూమ్స్ పక్కనే కూడా ఇక్కడ కిచెన్ కూడా మనం నిర్మాణాన్ని కూడా చూసుకోవచ్చు. ఇటువంటి కిచెన్ పక్కనే కూడా ఒక బాత్రూమ్ నిర్మాణం చేపట్టినటువంటి ఇంజనీర్ పనితనాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదే బాత్రూమ్ పక్కన కూడా మరొక వాష్రూమ్ కూడా ఇచ్చారు. అంటే సేమ్ టు సేమ్ ఆ 2 వాష్రూమ్ సేమ్ తరహాలో కూడా ఇటు కిచెన్ లోపలనే కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఇది కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ ఇంజనీర్ పనితనాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి అవగాహన, అనుభవం లేనటువంటి ఇంజనీర్ల ద్వారా కూడా ఇటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్మించారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం 4 సంవత్సరాలు కాకుండానే కూడా పూర్తిగా గోడలు ధ్వంసమయ్యాయి, ఆల్రెడీ కిటికీలు పోయాయి, ఇటు డ్రైనేజ్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు అయితే మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఇంజనీర్లకు అంటే కాసులకు కక్కుర్తి పడి ఇటువంటి అనుభవం లేని కాంట్రాక్టర్లకు కూడా పనులు అప్పగించారని కూడా ఈ ఘటన చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూశారుగా పేదల డబుల్ కష్టాలను. ఓ సినిమాలో కోట సింహాసనం కోడిని వేలాడదీసి బోధన చేసినట్టుగా పేదలు ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసుకుంటూ సంతృప్తి పడాల్సిన పరిస్థితి. మరి ఇల్లు ఇచ్చేది ఎప్పుడు, పాలు పొంగేది ఎప్పుడు అనేది మాత్రం సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనుస్, నల్గొండ.